డిసెంబర్లో రిలీజ్ అనౌన్స్మెంట్ చేసుకున్న ఈ చిత్రం పుష్ప 2 దాటికి వెనక్కి వెళ్లిపోవడంతో పుష్ప గాడి దెబ్బకి తోక ముడిచిందని ఎగతాళి చేశారు కొంతమంది నెటిజన్లు. కానీ 2 అడుగులు వెనక్కి వేసిందే 4 అడుగులు ముందుకు వేయడానికి అన్నట్టుగా తాజాగా విడుదలై కేవలం 5 రోజుల్లోనే 200 కోట్ల మార్క్ ని చేరుకోవడంతో ఎగతాళి చేసిన వారే ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారట. బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్ హీరోగా, రష్మిక మందాన ఫీమేల్ లీడ్లో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన పీరియాడికల్ యాక్షన్ మూవీ చావా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఛత్రపతి మహారాజ్ కొడుకు సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. వాస్తవానికి డిసెంబర్లోనే రావాల్సిన ఈ సినిమా పుష్ప 2 రాకతో విడుదల తేదీని వాయిదా వేసుకుంది. అయితే భయపడి వెనక్కిపోయిందని ఎగతాళి చేసిన నెటిజన్లు ఉన్నారు. ఎట్టకేలకి 5 రోజుల కిందట వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి భారీ వసూళ్లు కొల్లగొట్టడంతో వెనక్కి వెళ్లిందే భయంతో కాదు, స్ట్రాటజీతోనే అని ఇప్పుడు రియలైజ్ అవుతున్నారట సో కాల్డ్ నెటిజన్లు. ఇక విడుదలైన రోజు నుండి ఇప్పటి వరకు కలెక్షన్లను పెంచుకుంటూ మొత్తంగా 5 రోజుల్లో 171 కోట్లని అందుకొని 200 కోట్ల వైపు పరుగులు పెడుతున్నాడట ఈ సంభాజీ మహారాజ్. ఇకపోతే ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, స్త్రీ 2, ముంజియా సినిమాలని నిర్మించిన మడక్ ఫిలిమ్స్ వారే ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఇక గ్యాంగ్ ఆఫ్ వసీపూర్తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విక్కీ కౌశల్ కి చావా సినిమా ఒక మంచి మెమరబుల్ మూవీగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చూడాలి మరి బాక్సాఫీస్ పై కొనసాగుతున్న ఈ చావా దండయాత్ర ఎన్ని వందల కోట్లని తన ఖాతాలో వేసుకుని ఆగుతుందో. For more videos like this, subscribe Big TV channel.